నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈ రోజు వార్తల్లో విశేషాలు. ముందుగా జీవన్ టీవీ ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. మహిళలను మహాశక్తిగా అన్ని రంగాల్లో మహిళా సాధికారతను ప్రోత్సహించే విధంగా కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళా సమానత్వం కోసం, మహిళా సాధికారత కోసం, హక్కుల పరిరక్షణ కోసం ఆది నుంచి కృషి చేస్తోంది తెలుగుదేశం ప్రభుత్వమని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు స్వయంగా రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్లో సైతం మహిళా సాధికారత, క్షేమం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సంబంధిత నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించారని తెలిపారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము ఓ మహిళగా ఉందని, దేశ ఆర్థిక ప్రణాళికను సక్రమ మార్గంలో నడిపిస్తూ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఓ మహిళగా ఉన్నారని, అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మహిళలంతా మేల్కొని జగతిని ఏలే స్థాయికి ఎదగాలని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ ఆకాంక్షించారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో జిఎన్వి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 3K రన్ అండ్ వాక్ శనివారం నిర్వహించారు. 3K రన్ అండ్ వాక్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో పట్టు సాధించి రాణించాలని పేర్కొన్నారు. ఏ సమాజం అయితే మహిళను ఉన్నతంగా చూస్తుందో ఆ సమాజం అభివృద్ధి వైపు నడుస్తుందన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి మాట్లాడుతూ, మహిళలు రాజకీయాల్లో రాణించి ఉన్నతంగా ఎదగాలని, రాజకీయాల్లో మహిళలు ప్రాధాన్యత పెరగాలని, అప్పుడే ఆ సమాజం మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. డాక్టర్లు పైడి సింధూర, కింజరపు శర్మిలాలు మాట్లాడుతూ, మహిళలు వృత్తి, ఇంటి బాధ్యతల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రతిరోజు కొంత సమయం ఆరోగ్యానికి కేటాయించుకోవాలని, అలాగే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిఎన్వి ఎండి బోయిన నిర్మల సంయుక్తులు మాట్లాడుతూ, మహిళలకు ఓర్పు, సహనం, అణకువలు ఆభరణాలతో సమానమని, ఆ సుగుణాలు కలిగిన మహిళలు ఎప్పుడూ అందంగా కనిపిస్తుంటారని చెప్పారు. ఆరోగ్యవంతమైన మనసుంటే అన్నీ సక్రమంగా సాగుతాయన్నారు. మహిళలు నిరంతరం పని ఒత్తిడిలో అనారోగ్యం బారిన పడకుండా విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షించారు. ఇంటికి వెలుగు మహిళ అని, ఇంటిని చక్కదిద్దే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. అనంతరం 3K వాక్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిఎన్వి వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం గ్రాండ్గా సక్సెస్ అయింది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రతి మహిళలు అన్ని రంగంలో ముందుండి ఎంతో అభివృద్ధి చెంది దేశానికి మనము ప్రతి మహిళ శక్తిగా ఎదగాలని కోరుకుంటూ మరొకసారి ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం పట్టణ జిల్లా మహిళలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఉదయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ జిఎన్వి జ్యువెలర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక చాలా మంచి ఈవెంట్ ఇవాళ మన ఏటీపీ రోడ్లో చేయడం జరిగింది. 3K రన్ అనే ఈవెంట్ని కండక్ట్ చేశారు. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఒక మంచి స్పందనతో అందరూ కూడా ఇవాళ ఉదయం 6 నుంచి ఈ పరిసరాల్లో చాలా బాగుంది. ఈ ఈవెంట్ ఏదైతే కండక్ట్ చేశారో చాలా మంచి శుభపరిణామంగా నేను భావిస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఉమెన్కి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు జిఎన్వి జ్యువెలర్స్ వాళ్ళు ఏదైతే 3K మ్యారథాన్ పెట్టారో, సో ఇలాంటివి రెగ్యులర్గా చేస్తూ ఉంటే సమాజానికి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మెడికల్గా కూడా ఇది కార్డియో ఎక్సర్సైజెస్ అంటాం వీటిని. సో ఇలాంటి వాటి వల్ల నలుగురు మనుషులు మనం కలిసి చేస్తే ఇంకా మళ్ళీ మనం మోటివేట్ అవుతాం. ఇలాంటివి చేయడం వల్ల హెల్త్ బాగుంటుంది అండ్ 10 పనులు చేయడానికి మనం ముందుకు రాగలం. థ్యాంక్ యూ సో మచ్. మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ కాదు, ఇది సమాజ బాధ్యత అని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు.
పాతపట్నం స్థానిక బీసీ కమ్యూనిటీ హాల్లో మహిళా సోదరీమణులకు మర్యాదపూర్వక సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళల సాధికారత కోసమే పనిచేస్తుందన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళా అభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందే అన్నారు. తాజాగా 2025-26 వార్షిక బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా 4,332 కోట్లు కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. అలాగే దీపం 2 స్కీమ్ కింద 90.1 లక్ష మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అన్నారు. మహిళా అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి బలంగా నమ్మి పనిచేస్తున్నామని అన్నారు. మీ భద్రత, గౌరవం, సాధికారతకు కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్వీఎన్ శ్రీధర్ రాజా, 5 మండలాల ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, విద్యాశాఖ అధికారులు, సిడిపిఓలు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవరైనా సరే ఏ విధంగా, అలాగే కాకపోయినా సరే ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఎవరైనా పేదవాళ్ళు విద్య విషయంలో కానీ, మీ మహిళల ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే మహిళా సాధికారిగా ఇప్పుడు సార్ చెప్పారు, ఇక్కడ మా అధికారులందరూ చెప్పారు. అందుకని చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా 24 గంటలు అసెంబ్లీలో చూసినా, ఎక్కడ చూసినా మీరు చూసుంటారో లేదు, అసెంబ్లీలో సెషన్స్ లో నేను చూశాను కూడా. సెషన్స్ లో మీ విషయమే ఎక్కువ, మహిళల హక్కులు, మహిళ ఇది మీరు చూశారు ఇప్పుడు. అతి తక్కువ టైంలో తల్లికి వందనం, తల్లికి వందనం మే నెలలో వస్తుంది, బస్సు ప్రయాణం ఫ్రీ వస్తుంది, ఎలాగా 3 గ్యాస్ సిలిండర్లు అమలై ఉన్నాయి. చాలా విషయాలు మీ మహిళల కోసం ఆయన ఆలోచిస్తున్నారు. మేడం గారు కూడా చెప్పారు, ఆమె కుట్టు మిషన్ అది కూడా సుమారుగా 1,50,000 మందికి అమ్మా, ఎంతమందికి ఇస్తున్నారు కుట్టు మిషన్లు? ఇది ట్రైనింగ్ ఇస్తున్నారు. కుట్టు మిషన్లు ఇస్తూ, కుట్టు మిషన్లతో ట్రైనింగ్ కూడా ఇస్తూ సుమారుగా 1,50,000 మందికి అది జరుగుతుందమ్మా. నిన్న అసెంబ్లీలో అది తీర్మానం జరిగింది, నేను కూడా ఉన్నాను. పాతపట్నం నియోజకవర్గం చాలా మంది అంటారు నియోజకవర్గం, కానీ నేను చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యే వాళ్ళు మన తాలూకు సమస్యలు కానీ, మన తాలూకు ప్రాబ్లమ్స్ కానీ ఎవరు కూడా అక్కడ అసెంబ్లీలో ఎలుగెత్తడం అనేది చాలా తక్కువగా చెప్తున్నారన్న. గడిచిన 5 సంవత్సరాల పాలన గంజాయి సాగు ప్రోత్సహించి యువత భవిష్యత్తుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆటలాడుకుందని నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మండిపడ్డారు. గత సోమవారం నరసనపేట పట్టణంలో గంజాయి సేవించి యువకుడు చేసిన హత్యపై ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. అనంతరం పత్రికా సమావేశంలో రమణమూర్తి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ముఖ్యమంత్రి గంజాయిపై ఉక్కుపాదం మోపి ప్రత్యేక చట్టం ఏర్పరిచి రాష్ట్రంలో సుమారు 90% వరకు గంజాయి రవాణా సాగు అరికట్టారని, యువతను గంజాయి మత్తు పదార్థాలకు దూరం పెట్టడం జరిగిందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో నేటికి పటిష్టమైన పోలీస్ ప్రహారా నిర్వహించి అరికట్టడం జరుగుతుందన్నారు. నరసనపేట పట్టణంలో రైడ్ జరిపి గత ప్రభుత్వ సమయంలో గంజాయి మరియు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన సుమారు 25 మంది యువకులను పట్టుకొని విచారణ జరిపి రిమాండ్కి పంపించామని తెలిపారు. ఉన్నాయో దాని మీద ఉక్కుపాదం వేసి అణచడం, ఈ కార్యక్రమాల ద్వారా మన ప్రాంతమే కాదు రాష్ట్రంలో ఈ గంజాయి తదితర మత్తు దాని పేర్లు కలిపి నాకు తెలియదు, అటువంటి మత్తు పదార్థాలు ఉన్నాయట. ఆ పదార్థాలని నిర్మూలించడమే ప్రభుత్వ తాలూకు లక్ష్యం, జేయం. గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడే మన గున్నమ్మ కుటుంబానికి వెళ్ళి పరామర్శ చేశాను. ఆ సంఘటన చూస్తే, గంజాయి మత్తులో వాడు చేసిన దురాగతం చూస్తే, మరి డాక్టర్ రిపోర్ట్స్ హాస్పిటల్ నుంచి వస్తే తెలుస్తుంది. పాపం ఆ వయసులో ఉన్న ఆవిడ కలిపి చిన్న బంధం చేసినాడంటే మరి ఎటువంటి క్రూరత్వం గల మృగమో స్పష్టంగా తెలుస్తుంది. బంగారం తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ వయసులో ఉన్న ముసలావిడి కలిపి ఏ విధంగా మరి చిన్న బంధం చేశాడో మరి ఆ విజువల్స్ చూస్తే, సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది. మరి వాడి మీద కఠినమైన చర్య తీసుకుంటుంది, సందేహం లేదు.
వాడికి కానీ అటువంటి బ్యాచెస్ ఏమున్నాయి వాళ్ళ మీద కలిపి కఠినమైన చర్యలు తీసుకుంటాయి. అందువల్ల ప్రజలకు కలిపి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మన కుటుంబంలో ఇటువంటి వ్యక్తులున్నా ప్రభుత్వం దృష్టిలో తేండి, పోలీసు దృష్టిలో తేండి. దాన్ని ఎలాగా దాని నుంచి బయటపడతారో మనం ఆలోచించాలి. దాని గురించి సరైన పద్ధతిలో తీసుకెళ్ళాలి. అటువంటి ర్యాకెట్స్ని కలిపి ప్రోత్సహించకుండా మీరు బయట పెడితే ప్రజల సహకారం ఉంటేనే ఇది సాధ్యం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సత్కరించారు. మడిచికాపురం జిల్లా రాజాం మండలం పరిషత్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వివిధ రంగాల మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోండ్రు మాట్లాడుతూ, ఏ ఇంట్లో అయితే మహిళ ఆదర్శవంతంగా ఉంటుందో ఆ ఇల్లు బాగుపడుతుందని మహిళలను కొనియాడారు. ఈరోజు ఈ దేశంలో కానీ ప్రపంచంలో పురుషులకు సమానంగా మహిళలు అన్ని విధాలా పనిచేస్తున్నారు. వారికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వారికి ఎవరైతే బాగా కష్టపడుతున్నారో, రాణిస్తున్నారో కొన్ని రంగాల్లో వారికి ప్రత్యేకంగా పిలిచి మరి సత్కరించమని చెప్పారు. మన నియోజకవర్గం వరకు మనం మరి సత్కారం చేయడం జరిగింది 10 మందికి. సో దీని ద్వారా వారు అన్ని విధాలా ముందుకి వారికి ఇన్స్పిరేషన్గా ఉండడానికి ఈరోజు మరి ఆ రోజు మరి 1910లో న్యూయార్క్లో జరిగింది. ఆ రోజు 15,000 మంది ఒకే దగ్గర మహిళా కార్మికులు అందరూ కూడా మాట్లాడుకొని మరి పురుషులతో సమానంగా మహిళలకు ఇవ్వాలని ఆ రోజు వారు తీసుకున్న నిర్ణయం. తద్వారా యుఎన్ఓ కూడా మరి WHO, యుఎన్ఓ అన్నీ కూడా ఈరోజు మార్చి 8ని మహిళా దినోత్సవం పెట్టడం జరిగింది. మరి అందుకోసం మనం ఈరోజు చేసుకోవడం అంటే వారికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం. వారు కూడా ఈ దేశంలో మనందరికీ తెలుసు సావిత్రిబాయి పూలే మరి ఈ దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఒక ఉపాధ్యాయులుగా మరి ఆమె భర్త దగ్గర నేర్చుకొని ఆ రోజుల్లో మహిళలకి విద్య నేర్పించడం జరిగింది. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ గారు లాంటి వాళ్ళు ఈ దేశంలో మరి సతీ సహగమనాన్ని మరి ఆపించడానికి వారు చేసిన కృషి ఇవన్నీ కూడా తలుచుకొని, అలాగే ఈ దేశంలో మహిళలు ఏ విధంగా పాలించారో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అలాగే ఈరోజు ప్రపంచంలోనే మన మహిళ ఈరోజు సునీత విలియమ్స్ మరి ఏకంగాను దీంట్లోనే ఉండడం జరిగింది. సో అన్ని విధాల మహిళలు ప్రాముఖ్యం తెలియడానికి ఈరోజు, అలాగే వారిలో కూడా చైతన్యం రావడం కోసం ఈరోజు అందరం కూడా చేసుకోవాలి ఘనంగా. ప్రస్తుత ఆధునిక యుగంలో పోటీ ప్రపంచంలో మహిళలు అన్నింటా ముందుండి రాణిస్తున్నారని ప్రముఖ వైద్యులు జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని సింహద్వారం సమీపంలో ఉన్న మెడికవర్ ఆసుపత్రిలో మహిళలకు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గాజులు, ఇతర అలంకార సామాగ్రిని డాక్టర్ దానేటి శ్రీధర్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతరిక్షంలో ప్రయోగాల నుంచి సముద్రంలో ఈత కొట్టే వరకు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా మహిళలు ముందుకు దూసుకుపోతున్నారని, ఇది శుభ పరిణామమని అన్నారు. ఆరోగ్యకరమైన మనసు ఉంటే అన్నీ సక్రమంగా సాగుతాయన్నారు. మహిళలు నిరంతరం పని ఒత్తిడిలో అనారోగ్యం బారిన పడకుండా విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షించారు. ఇంటికి వెలుగు మహిళ అని, ఇంటిని చక్కదిద్దే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. మహిళలు కుటుంబ సంక్షేమం కోసం స్వీయ నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి విషయంలో నిర్ణయాధికారం తీసుకోవాలన్నారు. ఇంటికి దీపం ఇల్లాలు అనే విషయం గుర్తెరగాలని, మహిళలు ఆర్థికంగా ఎదిగి వ్యక్తిగత ఆరోగ్యం కోసం, వ్యాయామం కోసం సమయం కేటాయించాలని సూచించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు పంచిపెట్టారు. మహిళలు మహారాణులు అనే ఈ మాట అక్షర సత్యమని, పట్టుపట్టారా సాధిస్తారని, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని డాక్టర్ దానేటి శ్రీధర్ కొనియాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ దిలీప్, నర్సింగ్ సూపరింటెండెంట్ చంద్రకళ, పొన్నాడ శ్రీధర్ మరియు తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పురోగతి సాధించేలా గడిచిన 5 ఏళ్ల పాలనలో జగనన్న ప్రతి అడుగు వేశారని రెడ్డి శాంతి గుర్తు చేశారు. అక్క చెల్లెమ్మలు ఎవరిని నోరు తెరిచి అడిగే పరిస్థితి రాకూడదని, అవ్వాతాతలు ఆత్మగౌరవంతో జీవించాలని,
ప్రతి మహిళ తన కాళ్లపై తను నిలబడేందుకు పుట్టిన ఆడబిడ్డ దగ్గర నుంచి మలి వయసు అవ్వ వరకు ప్రతి దశలోనూ మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా, మీ మేనమామగా, మీ మనవడిగా జగనన్న ఎప్పుడూ అండగా ఉంటూ వచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు ఏకంగా 50% రిజర్వేషన్లు అమలు చేసేలా జగనన్న చట్టం చేశారు. ఇక ఆచరణలో నామినేటెడ్ పదవుల్లో 51% పైగా పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీనే. గ్రామాల్లో వార్డు మెంబర్, పట్టణాల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ దగ్గర నుంచి మంత్రి పదవుల దాకా మహిళలకు అగ్రపీఠం దక్కడం దేశంలోనే రికార్డు. తొలిసారిగా శాసనమండలి వైస్ చైర్మన్గా జాకియా ఖానంను నియమించారు. రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా, ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం స్నాహ్నికి అవకాశం కల్పించారు. విభజన అనంతరం మహిళా కమిషన్ను నియమించి మహిళల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిని చాటారన్నారు. మహిళలకు తొలిసారిగా హోంమంత్రి పదవి ఇచ్చిన నాడు వైఎస్ఆర్ రికార్డు సృష్టిస్తే తండ్రి కంటే 2 అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను వైఎస్ జగన్ నిరూపించుకున్నారని పేర్కొన్నారు. తొలి మంత్రివర్గంలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరితను, ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్ప శ్రీవాణిని నియమించారని, మలివిడత విస్తరణలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనితతో పాటు మరో 3 మహిళలకు కీలక మంత్రి పదవులను అప్పగించారన్నారు. రాష్ట్రంలో 13 జడ్పీ చైర్మన్ పదవుల్లో 7 మహిళలే ఉన్నారు. 26 జడ్పీ వైస్ చైర్మన్ పదవుల్లో 15 మంది మహిళలకు అవకాశం కల్పించారు. 12 మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తంగా 36 పదవుల్లో 18 మంది మహిళలే ఎన్నికయ్యేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 2.60 లక్షల వాలంటీర్ల ఉద్యోగాల్లో 53%, 1.30 లక్షల సచివాలయ ఉద్యోగాల్లో 51% మహిళలకే దక్కడం విశేషమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహారాణులుగా ఎదుగుతున్నారని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరం రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న రెడ్ క్రాస్ భవనంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలను ఘనంగా శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో పట్టు సాధించి రాణించాలని పేర్కొన్నారు. ఏ సమాజం అయితే మహిళలను ఉన్నతంగా చూస్తుందో ఆ సమాజం అభివృద్ధి వైపు నడుస్తుందన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించి ఉన్నతంగా ఎదగాలని, రాజకీయాల్లో మహిళా ప్రాధాన్యత పెరగాలని, అప్పుడే ఆ సమాజం మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళలు వృత్తి, ఇంటి బాధ్యతల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రతిరోజు కొంత సమయం ఆరోగ్యానికి కేటాయించుకోవాలని, అలాగే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన మనసు ఉంటే అన్నీ సక్రమంగా సాగుతాయన్నారు. మహిళలు నిరంతరం పని ఒత్తిడిలో అనారోగ్యం బారిన పడకుండా విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షించారు. ఇంటికి వెలుగు మహిళ అని, ఇంటిని చక్కదిద్దే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ నాకు తెలీదు, ఫస్ట్ టైం చూడటం. నేను మరి కొంతమందిని, ఎంతమందినైనా నా దగ్గరికి వస్తుంటారు, వాళ్ళకి కూడా నేను ఇక్కడ ఇది ఉంది, మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పే అవకాశం కూడా నాకు కలిగింది. తప్పకుండా నేను సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, నా బదులు ఎవరిని పంపించినా కొద్దిగా ఇక్కడ ఎన్నో సేవా భావాలతో ఎంతో కష్టపడి బ్లడ్ డొనేషన్ అయితే ఏంటంటే ఐ క్యాంపు ఇవన్నీ, ఇప్పుడు పేదవాళ్ళకి మిషన్స్ నేర్పించి వాళ్ళకి పని కల్పించడము, ఇవి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మీ అందరినీ వచ్చి కలవడము, మీకు తెలుసుకోవడం అంటే చాలా చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరూ ఇంకెన్నో మంచి కార్యక్రమాలు, మహిళలు అన్నింటికి మనమే ఫస్ట్ అని నిరూపించుకోవాలి. దేశానికి మనం అంటూ ఏంటో తెలియపరచాలని కోరుకుంటూ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాకు అవకాశం కల్పించిన సార్కి, ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేశంలో మహిళల రక్షణకు, సంక్షేమానికి అగ్రతాంబూలం ఇచ్చే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి వరుసలో ఉంటుందని శ్రీకాకుళం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కేవి మహేశ్వర్ రెడ్డి చెప్పారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం నగరంలో శనివారం ఏర్పాటు చేసిన పోలీస్ ర్యాలీ మరియు ఉచిత వైద్య శిబిరం ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు వారం రోజుల నుండి మహిళా సాధికారిత వారోత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాధాన్యతను తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో శక్తి యాప్ ప్రారంభిస్తున్నారని, ఇది మహిళలకు రక్షణ కవచంగా నిలుస్తుందని అన్నారు. నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శక్తి యాప్ ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ కేవీ రమణ, జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు పోలీస్ ర్యాలీ ఎస్పీ కార్యాలయం నుండి డేనెట్ జంక్షన్ వరకు సాగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ సిబ్బంది, అధికారులు పెద్ద ఎత్తున వైద్య శిబిరంలో పాల్గొని ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. మనకి ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఈరోజు మనకి ఇక్కడ శ్రీకాకుళం పోలీస్ తరఫున మనకి ఈరోజు ఆల్ ఉమెన్ స్టాఫ్కి, అంటే లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, అట్లనే మహిళా పోలీసులకి అందరికీ కలిపి మనకి ఇక్కడ శ్రీకాకుళం ఎస్పీ డిపిఓ ఆఫీస్లో మనకి ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకి గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అండ్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ వీక్ మొత్తం ఉమెన్ ఎంపవర్మెంట్ వీక్ అని రకరకాల ప్రోగ్రామ్స్ రన్ చేయడం జరిగింది. డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి అండ్ విలేజెస్లో కూడా ఉమెన్ తోటి మాట్లాడి వాళ్ళకి పోలీస్ వైపు నుంచి వాళ్ళకు ఉన్న ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అండ్ వాళ్ళ సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం మన గవర్నమెంట్ కావచ్చు అండ్ పోలీస్ కావచ్చు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అన్నది ఒక అవేర్నెస్ చేయడం జరిగింది. ఈరోజు దీంతో పాటుగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అటెండ్ అవుతున్నారు. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా కలెక్టర్ గారు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఐడియా ఏంటంటే మనకి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేఫ్టీ అన్నది మనకి గవర్నమెంట్కి టాప్ ప్రయారిటీ ఉంటుంది. సో దానికి తగ్గట్టే మన వర్కింగ్ కూడా, మన పోలీస్ వర్కింగ్ కూడా ఉంటుంది. సో ఈరోజు సీఎం సార్ కూడా మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్కాపురంలో ఉమెన్ సేఫ్టీ కోసం శక్తి యాప్ అని చెప్పి కూడా ఈరోజు లాంచ్ చేయబోతున్నారు. దాని తర్వాత శక్తి టీమ్స్ అనేది కూడా మనం ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది కాలేజెస్ కావచ్చు, అట్లనే మనకి ఉమెన్కి సంబంధించి, గర్ల్స్కి సంబంధించి కావచ్చు, వీళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న 2025 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో కివీస్తో టీమిండియా జాగ్రత్తగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఛాంపియన్ ట్రోఫీలో న్యూజిలాండ్ గొప్పగా ఆడిందని, అద్భుతమైన ఆట తీరుతో ఫైనల్స్కు దూసుకొచ్చిందని అన్నారు. ముఖ్యంగా మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, యువ కెరటం రచిన్ రవీంద్ర, సూపర్ ఫీల్డ్ గ్లెన్ ఫిలిప్స్, ఆపద్బాంధవుడు డెరెల్ మిచెల్, కెప్టెన్ శాంట్నర్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 34 ఏళ్ల వయసులో కుర్రాళ్లతో పోటీ పడుతూ విలియమ్సన్ స్థిరంగా ఆడుతున్నారని, మిడిల్ ఆర్డర్లో వస్తూ జట్టు కష్టకాలంలో ఉన్న ప్రతిసారి ఆదుకుంటున్నాడన్నారు. దుబాయ్ లాంటి పిచ్ కేన్ ఆటలకు అతికినట్టు సరిపోతుందని, బంతిని మిడిల్ చేస్తూ చక్కని టైమింగ్తో పరుగులు సాధిస్తే ఇన్నింగ్స్ నిలబెట్టడం చాలా సులభతరం అవుతుందన్నారు. రచిన్ రవీంద్ర రూపంలో భారత్కు మరో సవాలు తప్పదని, ఈ టోన్లో ఆడింది 3 మ్యాచ్లే అయినా సెంచరీ చేసి ఔరా అనిపించాడని, ఈ ఆల్రౌండర్ భారత్ ఓపెనర్లు 15 ఓవర్ల వరకు నిలకడగా ఆడగలిగి సుమారు 300 పై చిలుకు పరుగులు చేయగలిగితే ఇండియాకి విజయం సాకారం అవుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. కోహ్లీ ఇప్పటికే ఫామ్లో ఉన్నాడని, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ శతకం చేసినట్లయితే విజయానికి సులువవుతుందని వారన్నారు. ఫైనల్ కాబట్టి కోహ్లీ ఇన్ఫామ్లో ఉంటాడు, అంటే బ్యాటింగ్ లైనప్ ఎప్పుడు కూడా మనది స్ట్రాంగ్గా ఉంది. బట్ చిన్న మిస్టేక్ అవుతుంది ఏదంటే, మన కెప్టెన్ రోహిత్ శర్మ మినిమం 15 అవర్స్ వరకు స్టాండ్స్లో ఉంటే బుల్లి ఒక 300 అబోవ్ స్కోర్ రావచ్చు. ఎందుకంటే మన స్పిన్ బౌలర్స్ ఉన్నారు, స్పిన్కి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనం దాన్ని కట్టడి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఇంకా కంపల్సరీ రోహిత్ శర్మ మాత్రం కీ రోల్ పాటించాలి. ఎందుకంటే రోహిత్ శర్మ ఉంటే ఒక వాల్ లాగా ఉంటుంది, సపోర్టివ్గా ఉంటుంది టీంకి, ఇంకేట్లేదు. మిగతా వాళ్ళంతా ఫియర్లెస్గా ఆడుతారు. కోహ్లీ ఈజ్ ఫామ్, కోహ్లీ అలాగే ఫామ్లో ఉన్నాడు కాబట్టి దీన్ని తన ఫామ్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. బట్ రోహిత్ శర్మ కీ రోల్ పాటించారు. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నట్లయితే మనము 250 లోపే మ్యాక్సిమం వాళ్ళకి కట్టడి చేస్తే బాగుంటుంది.
ఒకవేళ మరీ వాళ్ళు ఆడినట్లయితే 280తో క్లోజ్ చేయాలి. అంతకన్నా ఎక్కువ అయితే మ్యాచ్ కష్టం అవుతుంది. ఎందుకంటే మన వాళ్ళు కూడా బ్యాటింగ్ లైనప్ 4 వికెట్లు పడిన తర్వాత మన వాళ్ళందరినీ కొంచెం ఆడడానికి ఇబ్బంది పడుతున్నారు. మొన్న కూడా లాస్ట్ 4 వికెట్లు పడిన తర్వాత మనవాడు 6లు కొడుతున్నాడు, కానీ ఆ వికెట్ పడితే నెక్స్ట్ మిగతా వికెట్లు ఎలాగ ఆడుతారు అనేది భయం వేస్తుంది. లాస్ట్ 40 రన్స్ కొట్టాలన్నా కూడా మనం కష్టపడాల్సి వస్తుంది. అందుకే 250 లోపు ఇచ్చేస్తే బాగుంటుంది. బ్యాటింగ్ లైనప్లోనైతే రోహిత్ శర్మ ఓ 30 వరకు కొడుతున్నాడు, కానీ అది చాలదు. అలాగా ఒక 10 to 15 ఓవర్స్ సింగిల్స్, ఫోర్స్ అన్నీ రొటేట్ చేసుకొని వస్తే బ్యాటింగ్ అనేది బాగుంటుంది. న్యూజిలాండ్ చాలాసార్లు మనల్ని ఓడిపించింది. ఐసీసీ టోర్నమెంట్లో కానీ పెద్ద పెద్ద ఈవెంట్లో మనల్ని ఓడిపించింది. ఈ న్యూజిలాండ్కి ఈసారి ఈ టోర్నమెంట్లో గట్టి షాక్ ఇవ్వాలి. అది కేవలం మన ఇండియన్ బ్యాట్స్మెన్ ఓపెనర్ రోహిత్ శర్మ వల్లే అవుతుంది. త్రాసుపడి మనం బ్యాటింగ్ అని తీసుకుంటే హిట్మెన్ ఒక 15 ఓవర్లో 20 ఓవర్స్ ఆడి ఫుల్ స్కోర్ అని మాత్రం హిట్మెన్ ఒక 20 ఓవర్స్ ఆడితే ఆల్మోస్ట్ స్కోరు 100 మంది పెరిగిపోతుంది. నెక్స్ట్ దాంట్లో వాళ్ళు బ్యాట్స్మెన్లకు వచ్చినప్పుడు రచిత్ రవీంద్ర, కేన్ మామ కొంచెం ఫామ్లో ఉన్నారు. వాళ్ళు కొంచెం కట్టడి చేయాలి. అది మన వరుణ్ చక్రవర్తి వల్ల అవుతుంది. ప్రస్తుతానికి మంచి ఫామ్లో ఉన్నాడు. ఎలాగైనా ఈసారి మాత్రం ఈ టోర్నమెంట్లో వాళ్ళు నీట్గా ఇంటికి పంపించాలి. ఆర్థిక స్వావలంబన దిశగా ప్రతి మహిళ ఉన్నత విద్యాధికురాలు కావడంతో పాటు ఏదో ఒక రంగంలో రాణించాలని, ఆ దిశగా మీరు ఎంచుకున్న మార్గం ఆదర్శనీయమని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంవి పద్మావతి ఆకాంక్షించారు. ప్రముఖ కాస్మెటాలజిస్ట్ ప్రిస్కిల్లా గిరిరాజ్ ఆధ్వర్యంలో స్థానిక గ్రాండ్ హోటల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంవి పద్మావతితో పాటు మహిళా వైద్యురాలు డాక్టర్ సింధూర, పెన్నింటి రజనీ సాయిలు పాల్గొన్నారు. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. డాన్సులు, ఆటపాటలతో మహిళలు సందడి చేశారు. బ్యూటీషియన్లుగా మీరు ఎంచుకున్న మార్గం ఆదర్శనీయమని, ప్రతి వ్యక్తిలోనూ సాధించాలనే తపన, ఆశయం ఎంతో గొప్పదిగా ఉంటుందని, పురుషులకు ధీటుగా మహిళలు సైతం నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. వృత్తి నైపుణ్యం పెంపొందించుకొని మహిళలు ఆర్థికంగా స్థిరపడాలన్నారు. మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎంవి పద్మావతి ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్టార్ బ్యూటీస్ పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు స్టార్ బ్యూటీస్ అందరూ కూడా ఒక కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యూటీ పార్లర్ నడుపుతున్నటువంటి ప్రతి ఉమెన్ని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి వారికి ఒక క్లాసెస్ అను అందరూ కలిసి ఒక దగ్గర డెమో లాగాను మీరంతా ఒక వేదిక మీదకి ఉండడం, అందులో నన్ను ఎప్పుడూ పిలవడం నేనైతే గౌరవంగా భావిస్తున్నాను. మీరు ఎప్పుడు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని మీ తల్లిగా నేను ఎప్పుడు మిమ్మల్ని కోరుకుంటాను. మీరు పడే కష్టానికి కానీ మీరు తీసుకున్నటువంటి ఈ పార్లర్ నడపాలన్నటువంటి ఆశయం కానీ ఇంకా మెరుగుపడి భవిష్యత్తులో మీరు మంచి పొజిషన్లో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సుగుణ కూడా పార్లర్ పెట్టారంటే నేను చాలా ఆశ్చర్యమయ్యాను. తర్వాత ఒక రోజు చెప్పేటప్పుడు అనుకున్నాను అనమాట, అమ్మ అసలు టౌన్ ప్రెసిడెంట్ తను చేశారు మాతో పాటు. ఆయన ఒక వ్యాపకం, ఇంతకుముందు న్యూస్ రీడర్గా ఉండేవారు, ఇప్పుడేమో పార్లర్ పెట్టడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా మన ఇమేజ్ పెంచేవే. ఒక్కొక్కరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటారు. ఒకరు రాజకీయ రంగం అనుకోండి, ఒకరు వ్యాపార రంగం, ఒకరు బ్యూటీ పార్లర్, ఇలాగా ఎవరికి వారు ఒక స్థానాన్ని సమకూర్చుకోవడానికి, ఒక పొజిషన్లో ఉండడానికి మనం పడ్డ శ్రమ ఏదైతే ఉందో అది ఎప్పుడూ మనల్ని ఉన్నతమైన స్థానంలోనే ఉంచుతుంది అన్నది మీరు గమనించండి. ఎవరికన్నా మనం ఏమీ తక్కువ కాదు. మనం పటిష్టంగా మనకు ఉన్నటువంటి విలువలతో మనం ముందుకు నడిచినట్లయితే తప్పకుండా మంచి భవిష్యత్తు మీ అందరికీ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజీకి మించిన రాజమార్గం లేదని, ఇది గ్రహించి ప్రతి ఒక్కరూ విధిగా లోక్ అదాలత్లో తమ కేసులను రాజీ చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా చెప్పారు. జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.
జిల్లా మొత్తం మీద 18 బెంచులు నిర్వహించామని, దీనిని జిల్లాలో గల కక్షిదారులంతా వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే రాజీ పడ్డదగ్గ క్రిమినల్, సివిల్ కేసులు సుమారు 2000 పైచిలుకు కేసులు రాజీ పడడానికి అవకాశం ఉన్న వాటికి ఈ లోక్ అదాలత్లో పరిష్కరించామని చెప్పారు. రాజీ పడ్డదగ్గ క్రిమినల్, సివిల్, మోటార్ యాక్సిడెంట్, ఎన్ఐ యాక్ట్, మ్యాట్రిమోనియల్, ఎక్సైజ్ కేసులు మొదలగు రాజీ పడ్డదగ్గ కేసులను ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ చేసుకొని అప్పీలు లేని తీర్పును పొందగలిగారని జిల్లా జడ్జి చెప్పారు. పోలీస్, ఇన్సూరెన్స్ కంపెనీల, బ్యాంకుల సహకారంతో ఈ కేసులు రాజీ చేశామని చెప్పారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామండి. జిల్లా మొత్తం మీద మేము 2300 కేసులు ఐడెంటిఫై చేసినాం ఈ లోక్ అదాలత్లో సెటిల్మెంట్ కోసం. ఇప్పుడే ఈ రోజైతే 24 బెంచెస్ చేసినాం జిల్లా మొత్తానికి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 3 బెంచెస్ చేసినాం. సో లాస్ట్ టైం నియర్లీ 3000 కేసెస్ సెటిల్ చేసినామండి లోక్ అదాలత్లో. దిస్ టైమ్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు సెటిల్ నియర్లీ 2000 కేసెస్ ఇన్ దిస్ లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్లో నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ బార్ అసోసియేషన్స్, ఆల్ ది పార్టీస్ ఆర్ ఎక్స్టెండింగ్ ఫుల్లెస్ట్ కోఆపరేషన్ టు మేక్ ఇట్ ఏ సక్సెస్ఫుల్ వన్. సో ఇంకా సాయంకాలం 5-6 వరకు కూడా ఈ లోక్ అదాలత్ జరపడుతుంది. ఇంకా ఎనీబడి దోస్ హు ఆర్ విల్లింగ్ టు సెటిల్ దేర్ కేసెస్, వాళ్ళ రాజీ చేసుకోదగ్గ కేసులు ఉంటే దే కెన్ కమ్ ఫార్వర్డ్ టు సెటిల్ ది మేక్ యూజ్ ఆఫ్ ది లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ని ఉపయోగించుకొని వాళ్ళు ఏమైనా రాజీ అయ్యేదగ్గ కేసులు ఉంటే సాయంకాలం వరకు కూడా విల్ టేక్ అప్ ఆల్ ది కేసెస్ ఫర్ సెటిల్మెంట్ అండి. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ ది members of the bar association as a headquarters, as well as the other bar associations at other places, as well as the police department, as well as the revenue department and the APSRTC people for extending their cooperation in settlement of cases in the local. Thank you. And also I thank my secretary for taking steps to organize this national local study. Thank you one and all. Sorry, 24 బెంచ్లు ఒక హెడ్ క్వార్టర్స్ లేదు, 24 బెంచ్లు జిల్లా మొత్తం అండి. 3 బెంచ్లు హెడ్ క్వార్టర్లో ఉంటాయండి. జిల్లా మొత్తం 24 బెంచెస్ ఉంటాయి. హెడ్ క్వార్టర్ శ్రీకాకుళంలో 3 బెంచెస్ ఉంటాయండి. అండ్ ఆల్సో అయితే థ్యాంక్ ఇన్సూరెన్స్ కంపెనీ, వాళ్ళ నుంచి కూడా ప్రతిస్పందన బాగుంది ఈసారి. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు మినిమం 50 కేసులు సెటిల్ చేస్తున్నారు. ఈసారి కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఈ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ఒక 50 కేసులు సెటిల్ చేసే అవకాశం ఉంది. సో ఐ ఆల్సో థ్యాంక్ ఆల్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్ హు ఆర్ ఎక్స్టెండింగ్ దేర్ కోఆపరేషన్ ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ కేసు. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ప్రింట్ అండ్ మీడియా పీపుల్ ఫర్ giving wide coverage about this national local authority. Thank you. సృష్టికి మూలం స్త్రీ అని, స్త్రీని దేవతామూర్తులుగా కొలిచే సమాజం సుఖశాంతులతో ఉంటుందని శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురంగి మోహన్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సామాజిక వర్గం ఉద్యోగ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులకు, సామాజిక సేవకులకు సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు డాక్టర్ ఎం రామజోగినాయుడు, పడాల తమ్మినైదు, అంకడాల తవిటన్న, కురిటి దుర్గారావు, మక్కా శ్రీనివాసరావు, లావేటి సుందర్రావు, తూర్పుకాపు సామాజిక వర్గం ప్రతినిధులు శాసపు జోగినాయుడు, రాడ కైలాసరావు, కొమ్ము రమణమూర్తి, మామిడి క్రాంతి, పతివాడ సురేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 8 న్యాయస్థానాలకు ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించి అన్ని వర్గాల ఆదరాభిమానాలు చూరగొన్న సీనియర్ న్యాయవాది వాన కృష్ణచంద్కు సత్కరించారు. వారికి సందర్భంగా మనం ఎవరికి తోచిన సహాయం ఏ రకంగా చేయగలమో ఆ రకంగా ముందుకు వెళ్ళాలి. అలాగే మన బంధుమిత్రులు ఎక్కడెక్కడ ఉంటారో అటువంటి ఏరియాలో కూడా మనం వెళ్ళి ఆ మండలాల్లో కొద్దిగా మీరు వాళ్ళని మోటివేట్ చేసి నిధులు సమీకరణ చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు వాళ్ళకి ఆలోచన. ఇప్పుడే మన పిల్ల తిరుపతిరావు హిరమణ దగ్గర ఉన్న పిండ్రువాడ గ్రామం నుంచి అతను పంగలకి ఇంటికి వెళ్ళడం జరిగింది. పండగకి ఇంటికి వెళ్ళి అక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మోటివేట్ చేస్తే 65,000 రూపాయలు ఆయన కలెక్ట్ చేశారు. ఆయనకి సభలో మన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియదు. ఇప్పుడే ఆయన 65,000 రూపాయలు అందజేశారు. ఇవ్వండి 65 రూపాయలు అందజేశారు. మరి ఆ రకంగా అందరూ కూడా ఈ సెలవులకి ఇంటికి వెళ్ళేటప్పుడు లేదా ఏదో మరి 12 నిమిత్తం వెళ్ళేటప్పుడు కొద్దిగా ఈ రకంగా చేస్తే ఒక 10,000 20,000 వచ్చినా సరే మన అనుకున్న టార్గెట్ మనం రీచ్ అవుతాం. కాబట్టి అందరూ కూడా ఈ రకంగా కొద్దిగా కష్టపడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తర్వాత ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళా ఉద్యోగులు సన్మానం చేయడం ఒకటి, అలాగే మన సీనియర్ అడ్వకేట్ మనందరికీ అన్ని విధాల గుర్తుల్యులు, మొదటి నుంచి శ్రీకాకుళంలో మంచి పేరు తెచ్చుకున్న మన లాయర్ కమ్యూనిటీలో కానీ, మన తూర్పు కమ్యూనిటీలో కానీ
ఒక గుర్తింపు మహోన్నతమైన వ్యక్తి మన బాలకృష్ణ చంద్ర గారు ఉన్నారు. వారికి కూడా మరి ఈ మధ్యన 6 కోట్లు 7 కోట్లకి పీబీగా ఆయన పనిచేయడం జరిగింది. అంతేత ఈ మధ్యనే అవన్నీ పదవి చెప్పుకోవడంతో ఆయనకి ఇంతకాలం ఎంత సర్వీస్ చేశారో గుర్తింపుగా మన తూర్పుగోదావరి కమ్యూనిటీ కూడా గుర్తించడం జరిగింది. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం, రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వెలుగు 2.0 కార్యక్రమాన్ని రూపొందించామని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాల శాఖల మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఆనందమయి ఫంక్షన్ హాల్లో శనివారం ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి వివరించారు. ప్రతి ఇంటి నుంచి మహిళా పారిశ్రామికవేత్త, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం, రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వెలుగు 2.0 కార్యక్రమాన్ని రూపొందించామని, మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేదే మా ప్రభుత్వం లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకుంటుందని వివరించారు. మహిళలు ఇంట్లోనే కూర్చొని మగవాళ్ల కంటే ఎక్కువ సంపాదించే పరిస్థితులను తీసుకువచ్చామని, డ్వాక్రా సంఘాలను స్థాపించి దేశానికే ఆదర్శంగా నిలిచామని, వెలుగు పథకం ద్వారా 25 ఏళ్లుగా మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించాం, షూరిటీ లేని రుణాలు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, శాసనసభ్యులు కోన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మహిళలందరినీ తీసుకొచ్చి ఈ ఈవెంట్ని గ్రాండ్ ఈవెంట్ కింద వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళని ప్రోత్సహించే విధంగా వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా పలకరించి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళని ప్రోత్సహించే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాని నిమిత్తమే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం శ్రీకాకుళం పట్టణంలో ఈరోజు మహిళలందరూ కూడా సుమారు ఒక 2000 మంది మహిళలతో జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షతన శాసనసభ్యులు, నేను, కోన రవికుమార్ గారు, అలాగే బొగ్గు రామమూర్తి గారు, అలాగే శిరీష గారు, మీ అందరం కూడా మరియు జిల్లా అధికారులందరితో కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు మహిళల తాలూకు అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతవరకు పాటుపడుతుందనే దాని మీద, అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మెప్మా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, 3 డిపార్ట్మెంట్లో ఈ కొత్త ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, అలాగే పోలీస్ యంత్రాంగం కూడా మహిళా శక్తి అని చెప్పి ఒక పెద్ద లాంచింగ్ కూడా జరిగింది. అది కూడా మహిళల తాలూకు రక్షణ కోసం అని చెప్పి అది కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒంగోలు కేంద్రంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా ఎంఓఈస్ చేస్తున్నారు. అలాగే మహిళలతో లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక సుమారు 1000 కోట్ల లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1000 మంది ఆంటర్ప్రినర్స్ కూడా ఈరోజు 1,00,000 మంది ఆంటర్ప్రినర్స్ కూడా మహిళలతో ఈరోజు ఇవ్వడం అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు వెలుగు 2.0లో మహిళలకి ఆంటర్ప్రినర్షిప్ అంటే పారిశ్రామికవేత్త తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొత్త ఆలోచన. శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో గల జాయ్ కిడ్స్ ప్లే స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో లిటిల్ స్టార్స్ అంతా కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాయ్ కిడ్స్ ప్లే స్కూల్ ఆవరణలో కరస్పాండెంట్ జామి స్రవంతి కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అంతా పాల్గొన్నారు. ప్లే స్కూల్లోని విద్యార్థినులు అంతా కూడా వివిధ రకాల వేషధారణలతో మెరిశారు. టీచర్, డాక్టర్, ఇంజనీర్, లాయర్, పోలీస్, పైలట్ తదితర వేషధారణలతో చిన్నారులు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఉద్దేశించి కరస్పాండెంట్ జామి స్రవంతి కిరణ్ మాట్లాడుతూ ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, సేవారంగం, పారిశ్రామిక, సాంకేతిక రంగాలు ఒకటేమిటి అన్నింటా మహిళలు సత్తా చాటుతున్నారన్నారు. పురుషులతో మహిళలు పోటీ పడుతున్నారన్నారు. ఇంటిలోనే కాదు అన్నింటా రంగాలలో మేమేటి అని చాటుతున్నారన్నారు. పోటీ ప్రపంచంలో దేశ విదేశాల్లో తమ ప్రతిభను చాటుకొని అనేక రంగాల్లో మహిళలు గుర్తింపు సాధిస్తున్నారన్నారు. సొంత కాళ్ళపై మహిళలు నిలబడేందుకు కృషి చేస్తున్నారన్నారు. మరికొందరికి ఉపాధి అవకాశాలను కల్పించే స్థాయికి ఎదుగుతున్నారన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యాలయంలో అధ్యక్షులు లయన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ రంగాల్లో ప్రతిభను కనబరిచిన మహిళలను గుర్తించి సన్మానించడం జరిగింది. ఈ సన్మానించిన వారిలో కావ్య, శాంతి, పుష్పలత, రమ్య, సౌందర్య, కటారి కమల, కల్లపల్లి సునీత, కనక మహాలక్ష్మి, అనసూయ, రాధలు ఉన్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు సమాజంలో మహిళల యొక్క గౌరవం, స్థితిగతులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మెంటర్ లయన్ నటుకుల మోహన్, కార్యదర్శి లయన్ డాక్టర్ పైడి సింధూర, జిల్లా చైర్పర్సన్ లయన్ డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే మనం మహిళల్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించవలసిన దినం ఇది. మహిళలు పడుతున్న చాలా కష్టాలకు 1908 సంవత్సరంలో 1908లో మార్చి 8వ తేదీన అమెరికా చికాగో నగరంలో వాళ్ళకి మహిళలకు సమానమైన వేతనాలు ఇవ్వాలని, సమానమైన హక్కులు ఇవ్వాలని వాళ్ళు పోరాటం చేశారు. అమెరికాలో ఆ రోజు చేసిన పోరాటానికి గుర్తుగా అప్పటి నుంచి సుమారు 117 సంవత్సరాల వరకు కూడా ఇప్పటి వరకు కూడాను ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. అంటే మహిళలు దేనిలో కూడా వెనుక కాదు, అంటే దేనిలో కూడా వెనుకబడి ఉండకూడదు. మహిళలు ఎక్కడ పూజలు పడతారో దేవతలకు ఉంటారు. సో ఈ కొటేషన్ గుర్తుపెట్టుకొని మహిళ లేనిదే సృష్టి లేదు, మహిళ లేదే జన్మం లేదు. మహిళ అనేది ప్రతి ఒక్కరిలో కూడా అంతర్లీనంగా ప్రతి మగాడికి కూడా ముందు నడిపించేది మహిళ మాత్రం. సో దీన్ని ఈరోజు ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో మహిళలకు అంటే ఎంపవర్డ్ బడుగు బలహీన వర్గాలు మహిళలకు, ఎంపవర్డ్ మహిళలకు ప్రతి రంగంలో విద్య, వైద్యం, పోలీసు వ్యవస్థ, అంతరిక్షం, ఈ రాజకీయ వ్యవస్థ, అన్ని వ్యవస్థలో ఉన్నటువంటి మహిళలకు గుర్తింపుగా వాళ్ళకి చాలా వరకు కూడా ప్రశంసా పత్రాలు ఇవ్వడం, చిన్న చిరుకానులు ఇవ్వడం, సన్మానించడం అనేది జరుగుతుంది. మా దేవభూషణం, అలాగే మా గోపి గారు కానివ్వండి, మా ఉమా కవిలు రాయాలంటే ఆయన చేతులు రాయించుకుంటాం. మా ఉమా కవి గారు కానివ్వండి, మా చిన్నారావు కానివ్వండి, మా చరణ్ కానివ్వండి, మా రామ్మోహన్. మా ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందంటే కేవలం రామ్మోహన్. వాళ్ళందరికీ మనం గట్టిగా చెప్పడం కూడా ఇప్పుడు అభినందిస్తుంటారు. రామ్మోహన్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. అయితే చిన్న ఏంటంటే ఇవన్నీ ఒకటే, ఈరోజు ఒక్కరోజే మీది, మిగతా 3.5 సంవత్సరాలు నాది. కాబట్టి దీన్ని గమనించి మీరు వెళ్తారని కోరుకుంటూ అధ్యక్షుల వారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మహిళలకు మరింత స్వేచ్ఛనివ్వాలని వనితా స్టార్ వాకర్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు గేదెల లక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం స్థానిక గరిమెల్ల ప్రెస్ క్లబ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇస్కప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికీ సమాజంలో మహిళల పట్ల చులకనగా చూస్తున్నారని, ఈ దృక్పథం మారాలని ఆమె అన్నారు. ఇస్కప్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ నరసింహులు మాట్లాడుతూ
మహిళలను వంటింట్లో కుందేల్లాగా చూస్తున్నారని, పురుషుల్లో మార్పు రావాలని కోరారు. మహిళలు ఒకరిపై ఆధారపడకుండా స్వయం కృషితో ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో పనిచేసిన మహిళలకు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె ఆదిలక్ష్మి, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి మాధురి, ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు తిరుపతిరావు, ఇస్కాఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంవి మల్లేశ్వరరావు, నాగభూషణ్ రావు, కళ్యాణ్ చక్రవర్తి, భారతి రమేష్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా శ్రీకాకుళం పట్టణానికి చెందిన దివంగత ప్రముఖ లలిత సంగీత కళాకారుడు బండారు చిట్టిబాబు గారికి నివాళులు అర్పించి సంతాపాన్ని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిక్కోలు కళాకారులచే పీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్తో హ్యాపీ ఉమెన్స్ డే అనే లఘు చిత్రం 2 టౌన్ సిఐ ఈశ్వరరావు గారి చేతుల మీదుగా విడుదల చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సందేశాత్మక లఘు చిత్రం హ్యాపీ ఉమెన్స్ డే. ఈ చిత్రాన్ని 2 టౌన్ సిఐ ఈశ్వరరావు విడుదల చేస్తూ బాధ్యతలతో మెలిగే మీలాంటి యువతను అభినందిస్తున్నానని అన్నారు. అలాగే ఈ చిత్రాన్ని స్థానిక 80 అడుగుల రహదారిలో గల ఆనందమయి ఫంక్షన్ హాల్లో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించారు. గోవింద పూర్వశ్రీ ప్రధాన పాత్రలుగా సంఘంలో మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పీకే ఎంటర్టైన్మెంట్ సభ్యులు ప్రసాద్, గోవింద కీర్తి చేసే చిన్న ప్రయత్నంగా చిత్ర యూనిట్ తెలియజేశారు. అలాగే ఈ చిత్రాన్ని అందరూ వీక్షించి మీ అమూల్యమైన సలహాలు అందించి మా అభివృద్ధికి తోడ్పడతారని కోరారు. అందరూ చూద్దాం రా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరం స్థానిక ప్రభుత్వ కళాశాల మరియు ఆసుపత్రిలో గైనిక్ విభాగం ప్రొఫెసర్ శ్రీమతి డాక్టర్ డి పార్వతి ఆధ్వర్యంలో స్త్రీలలో వచ్చే క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మెడికల్ విద్యార్థులతో కలిసి ప్రభుత్వ కళాశాల నుండి అంబేద్కర్ జంక్షన్ మీదుగా ఆర్ట్స్ కళాశాల మీదుగా తిరిగి ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్లకార్డుల ప్రదర్శన చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి మహిళల ఆరోగ్యం పట్ల, కుటుంబ బాధ్యతలపై శ్రద్ధ వహించి వ్యక్తిగత జీవితం, వారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వలన క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. ఇప్పటికైనా మహిళలు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవడానికి వైద్య బృందం నిత్యం మహిళలకు సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని డాక్టర్ పార్వతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఎంసి ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటాచలం, గైనిక్ ప్రొఫెసర్ అసోసియేటెడ్స్ మరియు అసిస్టెంట్ పీజీ స్టూడెంట్స్, ఆర్ఎంఓ డాక్టర్ సుభాషి తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.